మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఒక పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు కలిసినటువంటి అంబట్ రాయుడు, మన ఇండియన్ క్రికెట్లో వర్క్ చేసినటువంటి అంబట్ రాయుడు రీసెంట్గా అంటే ఈరోజు మధ్యాహ్నం దాదాపు 3 గంటలు చర్చలు పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధినేత మంగళగిరిలో ఆయన కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసి చాలా సుదీర్ఘమైన చర్చలు అయితే జరిపారు. అయితే అప్పుడు అక్కడ మీడియాతో ఏం మాట్లాడలేకపోయినా కానీ ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంబట్ రాయుడు ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ అయితే బయటకు వచ్చింది. అయితే ఆయన నా ఐడియాలజీతో అంటే నేను ప్రజలకి ఎంతో సేవ చేద్దామని చెప్పి క్రికెట్ని రిటైర్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చాను. అదే ఆలోచనతో చాలా మంచి ఆలోచనలతో అటు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను. కాకపోతే వైఎస్ఆర్సీపీలో నా ఆలోచనలకు తగ్గట్టుగా అక్కడ ఎటువంటి నా ఆశయాలకు అనుగుణంగా అక్కడ ఎటువంటి వర్క్ జరగదు. నేను వచ్చినటువంటి నేను చేయాలనుకున్న ఏవైతే ఉన్నాయో నా కళలు అవి వైఎస్ఆర్సీపీతో తీరవు. సో నేను అందుకే వైఎస్ఆర్సీపీని వీడాను. అలాగే జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ అన్న అని చెప్పి చాలా చక్కగా సంబోధిస్తూ పవన్ అన్నతో ఈరోజు మధ్యాహ్నం భేటీ అయ్యాను. నాకు సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. ఆయనతో పాటు 3 గంటలకు పైగా సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఒక మంచి వాతావరణంలో మా ఇద్దరి మధ్య ఒక స్నేహభావంతో ఉన్నాం, ఒక అన్నదమ్ముల వాతావరణం ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే నా ఐడియాలజీ వైఎస్ఆర్సీపీలో కుదరలేదు. పవన్ కళ్యాణ్ గారిలో నా సన్నిహితులు చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీకి దగ్గరగా ఉందని చెప్పి వెళ్ళాను. సో అక్కడ ఆయనతో నా ప్రయాణం మొదలు పెట్టాలి అనుకుంటున్నట్టుగా చెప్పారు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆయన ఒక క్రికెట్ లీగ్లో ఆడటానికి దుబాయ్ వెళ్తున్నాను, అక్కడి నుంచి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎటువంటి పొలిటికల్కి ఈక్వేషన్స్ దాంతో ముడిపడి ఉండకూడదు, ఆ లీగ్లో ఆడాలని ఒక కండిషన్ ఉంది. అందుకోసమే నేను ఇప్పుడైతే జాయిన్ అవ్వట్లేదు, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తాను, జనసేన పార్టీలో ఒక క్రియాశీలకంగా పనిచేస్తాను అన్నట్టుగా అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది.